అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల జనవరి నెల తేదీ 11వ తేదీ సంవత్సరం 2026 సంవత్సరం. తిథి అష్టమి, నక్షత్రం చిత్త, కరణం కౌలువ, పక్షం కృష్ణపక్షం, యోగం సుకర్మ, రోజు ఆదివారం. జన్మరాశి తులారాశి, అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12 గంటల 8 నిమిషం నుండి 12 గంటల 49 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 19 నిమిషం నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4 గంటల 24 నిమిషం నుండి 5 గంటల 42 నిమిషాల వరకు ఉంటుంది. యమగండ మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషం నుండి 1 గంట 47 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. జనవరి నెల 11వ తారీఖు 2026 సంవత్సరం ఆదివారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు మీకు ఎక్సైటింగ్గా చేసి రిలాక్స్ అయ్యేలాగా చేసే కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వండి. మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం. కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది. మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపాలి. ఎందుకంటే అలా కాకపోతే మీ లవర్ అప్సెట్ అవ్వడానికి ఎక్కువసేపు పట్టదు. వాదులాటకు దిగినప్పుడు పరుషమైన వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త వహించండి. ఈరోజు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సహాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు. మీ యొక్క ఇబ్బందికర రోజులు ముగింపు దశకు చేరుకునేసరికి మీరు మీ జీవితానికి సరైన మార్గం ఇవ్వండి. మంచి ఆహారం, చక్కని డ్రింక్స్ ఈ రోజంతా మీరు మీ జీవిత భాగస్వామి మాత్రమే. మీకు బాగా దగ్గరైన వారితో ఈరోజు రాత్రంతా ఫోన్లో మాట్లాడతారు. మీ జీవితంలో ఏం జరుగుతుందో వారితో సంభాషిస్తారు. త్వరలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు. మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈరోజు ఇబ్బందులో పడుతుంది. కానీ మీరిద్దరూ అన్ని సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు. వారికి గొప్ప అవకాశాలు వస్తాయి. ఈరోజు ఉపాధ్యాయులను వృత్తిపరంగా సవాల్ చేసే రోజు. విద్యార్థులు సమస్యలు పరిష్కరించాల్సి ఉంటుంది లేదా వారి బోధన సామర్థ్యాలు పరీక్షించాల్సి ఉంటుంది. దీర్ఘకాలంగా వివాదంలో చిక్కుకున్న ఆటగాళ్లు ఎట్టకేలకు విముక్తి పొందుతారు. వారి పేర్లు తప్పు చేసిన వారి జాబితా నుంచి తొలగించబడతాయి. సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారం కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. కుటుంబ పెద్దల ఆదరణ పెరుగుతుంది. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. అవసరానికి చేతులు డబ్బు నిలవక నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరంగా అనుకూలత సాధిస్తారు. చిన్ననాటి స్నేహితులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు సజావంగా సాగుతాయి. ఉద్యోగంన జీతభత్యాల విషయంలో స్వఫలితాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో గృహమున విందు వినోది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగమున మీ పనితీరుకు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతాయి. ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే కృంగిపోకండి. ఆహారానికి ఉప్పుతోనే రుచి తెలుస్తున్నట్లు కొంత విచారం ఉండడం అవసరం. అలా ఉన్నప్పుడే మీరు సంతోషపు విలువను గుర్తిస్తారు. కొన్ని సామాజిక సమావేశాలకు హాజరై మీ మూడ్ని మార్చుకోండి. ఈరోజు మీరు డబ్బుని ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ జాగ్రత్త అవసరం ఉంటుంది. మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది. ఈరోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది. మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీ స్టైలు, అసమాన రీతిలో పనిచేసే తీరులను, మీ పని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త చిట్కాలు లేదా టెక్నిక్లను అవలంబించండి. ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయం, కానీ అతిగా ఆడటం వల్ల మీ యొక్క చదువుల మీద ప్రభావం చూపుతాయి. ప్రేమ, మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీస అవసరాలు. వాటిని ఈరోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించనున్నారు.
సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి. ఒకరు పెద్ద పథకాలతోనూ, ఆలోచనలతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు. వారి విశ్వసనీయతను, అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి. మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది. ఆందోళన పడకండి, ఐస్‌ని ఇష్టపడండి. మీ విచారం కూడా దానిలాగే ఈరోజు కరిగి నీరైపోతుంది. ఆఫీస్‌లో ప్రతిదానిపైన ఈరోజు మీదే పైచేయి కానున్నది. బాగా దూర ప్రాంతం నుండి ఒక శుభవార్త కోసం బాగా ప్రొద్దుపోయేదాకా ఎదురుచూడవచ్చును. మీ జీవిత భాగస్వామితో కలిసి ఈరోజు సాధారణం కంటే చాలా స్పెషల్‌గా మీకు గడవనున్నది. మీ చుట్టూ ఉన్నవారు చాలా డిమాండింగ్‌గా ఉంటారు. కేవలం వారిని సంతోషపెట్టడం కోసం మీరు మీరు డెలివరీ చేయగలిగిన కంటే ఎక్కువ వాగ్దానం చేయకండి. మీరు అలసిపోయేలాగా ఒత్తిడి పొందకండి. పెళ్లైన వారు వారి ధనాన్ని వారి యొక్క పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. ఈ అద్భుతమైన రోజును మీ ఫిర్యాదులు, కోపతాపాలన్నీ చేత్తో తీసేసినట్టుగా మాయమవుతాయి. భాగస్వాములు మీ కొత్త పథకాలు, వెంచర్ల గురించి ఉత్సాహకతతో ఉంటారు. మీకు వారు సరైన వారు కాదు, మీ సమయం పూర్తిగా వృధా అవుతుంది అని భావిస్తే మీరు అలాంటి కంపెనీలు లేదా వ్యక్తుల్ని విడిచిపెట్టండి. చిరకాల స్నేహితునితో రీయూనియన్ మిమ్మల్ని హుషారుగా ఉంచుతుంది. ప్రేమికుల కుటుంబ భావనలు ఎంతగానో పరిశీలించి మన్నిస్తారు. మీ జీవితం ఈరోజు ఒక అందమైన మలుపు తిరగనున్నది. ప్రేమలో ఉన్నప్పుడు కలిగే స్వర్గానుభూతిని ఈరోజు మీరు చూస్తారు. మీరు ఏదైనా ఒక సృజనాత్మక పనిని చేసుకుంటూ ఉండాలి. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి. రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి. పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా! కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి ఈరోజు. వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవ్వడం మీ వంతవుతుంది. జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలను చెక్ చేసుకోండి. భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంచే మీ స్వభావాన్ని మెరుగుపరిచేది, జీవించగల కళను నేర్పేదైన యోగా యొక్క సహాయం పొందండి. మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు, పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది. వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి. ఈరోజు మీరు హాజరు కాబోయే సంబరం పార్టీలో మీరే కేంద్రం కాబోతున్నారు. ప్రేమలో ఎగుడుదిగుడులు ఎదుర్కోవడానికి చిరునవ్వును, ధైర్యాన్ని, సాహస స్వభావాన్ని కలిగి ఉండండి. నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈరోజు ఫలించనున్నది. మీరు ఈ రోజు మీ కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి. లేనిచో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు. కానీ చివరికి మాత్రం అతను లేదా ఆమె మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకొని మీకు ఓ మంచి కౌగిలింతను బహుమతిగా ఇవ్వవచ్చు. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 3. అదృష్ట రంగు వచ్చి ఎరుపు రంగు. పరిహారం వచ్చి స్వచ్ఛమైన వెండి గాజులు ధరించండి. మీ ప్రేమ జీవితం మెరుగు చేస్తుంది. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.